డేంజర్ డెంగ్యూ ఇప్పుడు తెలంగాణను వణికిస్తోంది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. అసలు డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి? డెంగ్యూ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? డెంగ్యూ జ్వరం అంటే ఏంటి? అసలు ఈ జ్వరం ఎలా వస్తుంది? అది మనం ఇవాళ చర్చించుకుందాం. డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం. ఇది మనకి ఒక దోమకాటు ద్వారా సంభవిస్తుంది. ముఖ్యంగా ఎడిస్ ఈజిప్టి అనే మస్కిటో బైట్ వల్ల మనకి జ్వరం అనేది సంక్రమిస్తుంది. ఎడిస్ ఈజిప్టి ద్వారా మన బాడీలోకి డెంగ్యూ వైరస్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ వైరస్లు 4 రకాలు. ఒకటి డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3 అండ్ డెంగ్యూ 4. ఈ 4 రకాల వైరసెస్ వల్ల మన బాడీలో డెంగ్యూ జ్వరం అనేది వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈ జ్వరం మనం గమనించినట్లయితే వర్షాకాలంలోని, శీతాకాలంలోని ఈ మస్కిటో పాపులేషన్ అనేది బాగా ఎక్కువ అవడం వల్ల మనకి మస్కిటో బైట్స్ అనేవి ఎక్కువ వచ్చి ఈ డెంగ్యూ జ్వరాలు అనేవి ఎక్కువ సంక్రమించవచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ముందు జాగ్రత్త చర్యగా మనకి దోమకాట్లు అనేవి కుట్టకుండా మనల్ని మనం కాపాడుకోగలిగితే డెంగ్యూ జ్వరాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అది ఎలా అంటే ముఖ్యంగా మస్కిటో పాపులేషన్ ఉండే ఏరియాస్ అంటే దాగి ఉన్న నీళ్ళని, నీళ్ల కుండీలని, మొక్కల దగ్గర, గార్డెన్స్లోని ఎక్కువ నీళ్లు చేరకుండా కాపాడుకోవడం ఒకటి. రెండోది మన విండోస్కి, డోర్స్కి మస్కిటో నెట్స్ పెట్టుకోవడం ద్వారా రెండో రకంగా మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. మూడోది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మస్కిటో బైట్ అనేది ఒక టైంలోనే కుట్టాలనేది ఏమీ లేదు. అది పొద్దున్నైనా కుట్టచ్చు, రాత్రైనా కుట్టచ్చు. అందువల్ల ముఖ్యంగా ఈ సీజన్స్లో ఫుల్ కవర్డ్ క్లోత్స్ అంటాం, అంటే మనల్ని మనం నిండుగా బట్టలతో కప్పుకున్నట్లయితే ఈ మస్కిటో బైట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. చేతులకి ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, కాళ్ళకి కూడా సాక్స్ వరకు బట్టలు వేసుకోవడం, అండ్ కొంచెం చేతులని, కాళ్ళని, మొహాన్ని గ్రీజీగా ఏదన్నా మాయిశ్చరైజర్తో రాసుకొని ఉంచడం వల్ల మనం ముఖ్యంగా ఈ దోమకాటిని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మర్చిపోకుండా వీలైతే తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా మనం ఈ మస్కిటో బైట్ని అవాయిడ్ చేయొచ్చు. సో మస్కిటో బైట్ని అవాయిడ్ చేసినప్పుడు జ్వరం అనేది మన పక్కకి రాదు. ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ప్రికాషన్స్ మీ అందరికీ హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.